హైదరాబాద్ ట్యాంక్ బండ్లో దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమికుల రోజున పార్కులో కనిపించిన జంటకు బజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ప్రేమ జంటను పోలీసులు కాపాడారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమికుల రోజున పార్కులో కనిపించిన ఆ జంటకు బజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ ప్రేమ జంటను లేక్ పోలీసులు కాపాడారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఇప్పుడు ఏదైతే బజరంగ్ దళ్ చేసిన పనికి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ప్రేమ జంట, వీరి ఆత్మహత్యాయత్నానికి బజరంగ్ దళ్ కార్యకర్తలు వాళ్ళు ఏమంటారు? సుభాష్, నిన్న సిద్దిపేట కోమటి చెరువు పార్క్ లో దొరికిన ప్రేమ జంటకు వీళ్ళు బజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేయటం, అయితే ఇదంతా వైరల్ కావడంతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి ఆత్మహత్యానికి ఇద్దరు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. వెంటనే ఈ జంటను కాపాడి, అంటే తమ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇంటారని చెప్పేసి భయపడి వాళ్ళు ఈ రకంగా తెలుస్తా ఉంది. అయితే వెంటనే తమకు పెళ్లి చేయండి, లేదంటే మాత్రం తమను అంటే ఈ వీడియో చూసి తమ పేరెంట్స్ తమను ఇబ్బంది పెడతారని చెప్పేసి, అలాగనే బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇలాంటి పెళ్లిళ్ళు చేయడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అని చెప్పేసి కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తం మీద లేక్ పోలీసు కాపాడబట్టి సరిపోయింది, లేదంటే మాత్రం వాళ్ళిద్దరు కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కాబట్టి ఇలాంటి పెళ్లిళ్ళు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం వీళ్ళను కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మాట్లాడి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళతో కూడా మాట్లాడదామని చెప్పి లేక్ పోలీసులు చెప్తా ఉన్నారు. సుభాష్, ఓకే, మరి ప్రేమ జంట ఇలా పార్కులో తిరగడం తప్పు అని చెప్పేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న బజరంగ్ దళ్ ఏదైతే పెళ్లి దగ్గరుండి చేసి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిందో, మరి వీళ్ళు చేసిన ఆత్మహత్యాయత్నానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారంటారా? అంటే ఏదైనా సరే ప్రేమకు పరిష్కారం పెళ్లి తర్వాత, అలాగనే వీళ్ళు పార్కులంట తర్వాత ఈ రకంగా ప్రేమికుల రోజు తిరగడం అనే దాని మీద వాళ్ళకి పిలిపించి తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ తో మాట్లాడాలి. కానీ ఇట్లా సడన్ గా వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల తాము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పని ఆ సోషల్ మీడియాలో చక్కలు కొడుతూ దీని మీద ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ వీడియో చక్కలు కొడుతుంది. ఇది చివరికి తల్లిదండ్రులు తెలియటం, తర్వాత అలాగనే సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా దారుణంగా ఎక్స్పోజ్ అవడంతో తమకు ఏం చేయని పరిస్థితుల్లో ఈ ఘటనకు పాల్పడాలని ప్రేమికులు చెప్తున్న పరిస్థితి. బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఇలాంటి ప్రేమికుల దినం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది కరెక్ట్ కాదు, ఇలా తిరగకూడదు అని చెప్పాలి. కానీ డైరెక్ట్ గా వాళ్ళకి పెళ్లి చేయడం, ఆ తర్వాత ఆ వీడియోను వైరల్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి సామాజిక వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. సుభాష్, ఓకే, చెప్పండి, మరి ప్రస్తుతం ఆ ప్రేమ జంట పరిస్థితి ఎలా ఉంది? సుభాష్, ప్రస్తుతం అయితే మాత్రం ప్రేమ జంట పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళని ఇమీడియట్ గా రక్షించి తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహించారు. వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన పోలీసులు హామీ ఉంది. తర్వాత పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వీళ్ళని ఏమి అనకుండా తర్వాత వాళ్ళ చదువులు కొనసాగేలా, తర్వాత తల్లిదండ్రుల నిర్ణయం మేరకు వాళ్ళు పెళ్లి చేసుకునేలా వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు ఇలాంటి వీడియోలు వైరల్ కావడం, తర్వాత ఇటు పోలు పరిస్థితుల్లో వాళ్ళు ఈ రకంగా ఆత్మహత్య ప్రయత్నం జరుగుతోంది. ఒకవేళ కనుక ఇక్కడ లేక్ పోలీసులు కాపాడబట్టి తమ ప్రాణాలు కాపాడగలిగి, అదేవిధంగా వేరే ఇంకెక్కడ కనుక సరిపోయి ఉంటే ఆ ఇద్దరు సావుకి కారణం ఎవరన్నా దాని మీద చాలా సమాజం ఖచ్చితంగా ప్రశ్నించే అవకాశం లేదన్నప్పుడు కూడా ప్రస్తుతం వీళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. పేరెంట్స్ పిలిపించిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది తలగకుండా చూస్తామని చెప్పిన పోలీసులు హామీ ఇవ్వడంతో ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం ఏంటో మనం చెప్పుకోవచ్చు. సుభాష్,
ఓకే, మరి చెప్పండి, ఈ ప్రేమ జంట చేసిన ఆత్మహత్యాయత్నానికి వాళ్ళు ఏదైతే ఆ ప్రేరణ ఏదైతే ఉందో, బజరంగ్ దళ్ కార్యకర్తలు చేసిన పెళ్లి అనేది వాళ్ళకు ఒక ప్రేరణ ఆత్మహత్యకి. ఇలాంటి దాని పట్ల మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే బజరంగ్ దళ్ కార్యకర్తల మీద పోలీసులు కేసుకి ముందుకెళ్లే అవకాశం ఉందా? అయితే ఎప్పుడైతే ఇలాంటి వైరల్ కావడం తర్వాత ఇట్లాంటి పెళ్లిల విషయంలో బజరంగ్ దళ్ కార్యకర్తలు అని చెప్పేసి ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో కొన్ని ప్రాంతాల్లో అంటే ఈ మేడ్చిల్ల ప్రాంతంలో ఇలాంటి ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఈ పెళ్లి మా బజరంగ్ దళ కార్యకర్తలు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు బజరంగ్ కార్యకర్తల రూపంలో పెళ్లి చేసి మమ్మల్ని అబాస్పాలు చేస్తానని చెప్పేసి కూడా అంటున్నట్టుగా కూడా మేడ్చల్ విషయంలో ఒకటి వెలుగు చూస్తే, మరి ఇప్పుడు జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరి బజరంగ్ దళ కార్యకర్తలే చేశారా, సిద్దిపేట జరిగిన దానికి లేదా వీరు వేరే వాళ్ళ విషయం మీద మనకి తెలియనప్పటికీ, ఏదైనప్పటికీ పెళ్లిను అంటే ప్రేమను వ్యతిరేకిస్తూ తర్వాత చెట్లంట కుట్టిన తప్పు అని మెసేజ్ ఓరియంటెడ్ గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కరెక్ట్ గా వాళ్ళని అక్కడికక్కడే పెళ్లి చేయడం తర్వాత అక్కడికక్కడే వీడియోలు ఇచ్చి దాన్ని వైరల్ చేయడం దాని మీదనే సర్వత్రా కొంచెం ఆగ్రహం వ్యక్తం అవుతుంది. వాళ్ళు చేసే పని ఏదైనా సరే న్యాయబద్ధంగా చట్టాన్ని చేతులు తీసుకోకూడదు, ఎవరైనా చట్టానికి రచితులు కాదు. ఏదైనా ఉంటే పోలీసుల సమక్షంలో పోలీసుల ద్వారా చేయాలి, కానీ వాళ్ళంతటా వాళ్ళే చట్టాన్ని చేతులు తీసుకుని ఈ రకంగా పెళ్లి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కొంతమంది సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ అలాంటి తప్పు చేసినప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి పోలీసులకు అప్పచెప్పాలని చెప్పేసి దాని మీదనే ప్రస్తుతం ఈ విషయాలు ఇట్లాంటి పెళ్లిళ్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా పోలీసుల సహాయం తీసుకోవాలని చెప్పేసి చాలా మంది సామాజికవేత్తలు కూడా కోరుతున్న పరిస్థితి ఇక్కడ గమనించవచ్చు. సుభాష్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి.